హలో ఎవ్రీవన్ వ్యూవర్స్, ఎవరైతే డైట్ ప్లాన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అలాగే జిమ్ కావచ్చు లేదా గ్రౌండ్కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా బెస్ట్ పల్సెస్తో న్యాచురల్గా నేను ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. సో వ్యూవర్స్, మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. మంచి ఫుడ్ అండి. నేను దీని ప్రాసెస్ ఎలా చేయాలో ఈ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా రాజ్మా, సోయాబీన్, కాబూలి చనా, ఉలవలు, పెసలు, శనగలు, అలాగే గ్రౌండ్ నట్ ఓవర్ నైట్ అంతా బాగా నానబెట్టిన తర్వాత మార్నింగ్ వాటిని బాగా కడగాలి. చూసినట్లయితే ఇక్కడ మీరు నైట్ నాన్న ఇవి బాగా కడిగేసిన తర్వాత మరి ఇంకొకసారి వాటర్తో మనం ఫిల్ చేసుకొని వచ్చేసి ఒక గ్లాస్ వాటర్తో అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్కి. ఇది అలాగే ఇక్కడ కుక్కర్ పైన మనము ఇక్కడ 3 విజిల్స్ కొట్టించాలండి. ఇంకోసారి చెప్తున్నాను, ఇక్కడ ప్రాసెస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3 విజిల్స్ కొట్టిస్తే అవి కూడా మనకి బాగా ఉడకడం జరుగుతుంది. ఉడికిన తర్వాత వాటిని మనం సపరేట్ చేసుకోవాలి. వాటర్ కూడా దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కావాల్సినంత ఫైబర్, ప్రోటీన్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఇంట్లో కాశం ఇది ఎంటీ స్టొమక్ ఎవరు తినకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎంటీ స్టొమక్ ఎవరు తినకండి. ఎందుకంటే చాలా ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో మీరు చూసినట్లయితే ఎంత కలర్ఫుల్గా ఉంది చూసినారా ఇక్కడ వ్యూవర్స్. మీరు కూడా మీ హెల్త్ కాపాడుకోవడానికి ఇలాంటి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ని తీసుకోవాల్సింది నేను కూడా కోరుతున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.